అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ సెమీ క్రిస్మస్ వేడుకలను ఏర్పాటు చేసినటువంటి ఎస్సీసీఎల్ గుంటూరు నియోజకవర్గ అధ్యక్షులు బాబురావు గారికి, అలాగే దానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ నిత్యం తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసేటువంటి పెద్దలు ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు గుడిమెట్ల దయారత్నం గారికి, అలాగే ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి జెండాను కిందకి తెచ్చకుండా అనేక కార్యక్రమాల్లో అధికారం ఉన్నా లేకపోయినా నాకు తోడుగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి ఎస్సీసీఎల్ నాయకులు సోపాటి రత్నం గారు కానీ, రవి గారు కానీ, లాజరస్ గారు కానీ, వెంకటస్వామి కానీ, మధు కానీ, అలాగే మా లోకేష్ గారు కానీ, ఆనంద్ గారు కానీ, రమేష్ గారు, దాసు, అలాగే మన చిన్న, అనేక మంది అందరి పేర్లు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు హృదయపూర్వకమైనటువంటి, అలాగే మన సింధు గారికి, మిగతా ఈ వేదిక మీద ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయన కూడా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు గుంటూరు నగర మేయర్గా ఉన్నటువంటి పెద్దలు కోయలమూడి రవీంద్ర గారికి, అలాగే మరొక పెద్దలు ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం మన అధిష్టానం ఎంచుకున్నటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు, జిల్లా అధ్యక్షులు. ఆయన కూడా ఎంతో పోరాటాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మన్నలు పొంది ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, అలాగే చైర్మన్ కూడా బాధ్యతలు వహిస్తా ఉన్నారు. అలాగే మరొక పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నటువంటి దాసరి రాజా మాస్టర్ గారు, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి పెద్దలు డేగల ప్రభాకర్ రావు గారికి, పాస్టర్ గారు నాకు అత్యంత ఆప్తులు. మనం ప్రతి సందర్భంలో కూడా మాకు అన్ని విషయాల మీద ఒక మంచి ఆలోచన ఇచ్చేటువంటి పాస్టర్ దైవ సాయం గారు, అలాగే పెద్దలు గుడిమెట్ల దయారత్నం గారికి, ముందున్నటువంటి మీకు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఇందాక మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం గురించి కానీ, క్రిస్మస్ పండుగ గురించి కానీ, సెమీ క్రిస్మస్ వేడుకల గురించి కానీ అందరూ కూడా గొప్పగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి విధంగా పాఠశాలల దగ్గర నుండే మన గాది వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఇది ఎస్సీ హాస్టళ్లను, ఎస్టీ హాస్టళ్లను విభజించేటువంటి ప్రక్రియ. అంటే ఈరోజు కొన్ని అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధంగా మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, పుట్టినటువంటి వాళ్ళు మానవత్వంతో ఉన్నారా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పుడతారో ఎక్కడ పుట్టామన్నది కాదు, అతనిలో ఎంత మానవత్వం ఉందో దాన్ని బట్టే గుర్తింపు సాధ్యమవుతుంది. అలాగే మనందరికీ కూడా తెలుసు, ఈరోజు యేసుక్రీస్తు గారి గొప్పతనం గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఈరోజు మనందరూ భావించేటువంటి ఏదైతే క్రిస్టియానిటీ ఉందో అదొక మతంగా కాకుండా ఒక మార్గంగా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది అది కేవలం ఒక యేసుక్రీస్తు నమ్మేటువంటి వాళ్ళనే కాకుండా ఆయన పాటించినటువంటి, ఆయన జీవిత కాలంలో 33 సంవత్సరాలు ఆయన బ్రతికినటువంటి కాలంలో ఆయన పాటించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలిస్తే అది మానవాళికి ఎంతో శుభదాయకమైనటువంటి అంశంగా మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా అదొక మతంగా దానికి పరిమితం చేయకుండా ఆయన నడిచినటువంటి ప్రతి ఒక్క మార్గాన్ని కూడా అది మానవత్వాన్ని ప్రతిరూపంగా మనందరం కూడా భావించి ఆ మార్గంలో నడిచేటువంటి విధంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా మా పురాణంలో కూడా యేసుక్రీస్తు గురించి మాకు యేసుక్రీస్తు అంటే ఈసా అలైహిస్సలాం అంటారు. ఈసా అలైహిస్సలాం అంటే ఆయన్ని ఈసాతో పోలి ఈసా అలైహిస్సలాం అంటారు. ఆయన గురించి కూడా ఖురాన్లో అనేక గొప్ప విషయాలు మనందరికి కూడా చెప్పబడింది.
ఎందుకంటే ఆనాడు మొహమ్మద్ ప్రవక్త ముందు ఈసా అలైహిస్సలాం ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క ప్రాఫిట్ అంటే ఒక్కొక్క మత బోధకులు వచ్చినటువంటి దేవుడు పంపించినటువంటి మత బోధకుల్లో ఒక్కొక్కరికి ఒక గొప్పతనం ఉంది. యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి గొప్పతనం ఏంటంటే ఆనాడు ప్రపంచంలో అనేక మంది వ్యాధులతో చనిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి వైద్యుడినే దేవుడు అనేటువంటి నమ్మేటువంటి పరిస్థితులు ఉండేది. కానీ చనిపోయినటువంటి వ్యక్తిని లేపేటువంటి శక్తి ఈసా అలైహిస్సలాంకి ఇచ్చి భగవంతుడు పంపించినటువంటి విధంగా ఖురాన్లో చెప్పినటువంటి పరిస్థితి. ఆయనకు ఒక అది ఆ హ్యాబిట్ ఇచ్చి చనిపోయినటువంటి వ్యక్తిని లేపే శక్తి ఈ రోజు వరకు కూడా ఏ మానవుడికి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు. అటువంటి పవర్ ని ఈసా అలైహిస్సలాం అంటే జీసస్ కి ఇచ్చినటువంటి విధంగా ఖురాన్లో పేర్కొనబడింది. అంతేకాకుండా ఆయన ఒక పవిత్రమైనటువంటి పుట్టుక ఇందాక చెప్పారు. నిజంగా తండ్రి లేకుండా పుట్టినటువంటి వ్యక్తి ఈ రోజు ఎంత గొప్పగా మనందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం. 2025 సంవత్సరాల తర్వాత అది ఆ మనిషిలో పెట్టుకున్నటువంటి చిన్న వయసులోనే అంత గొప్పతనం ఆయనకు భగవంతుడు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి అటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ నిత్యం కూడా ఆయన మార్గంలో మనందరం కూడా మంచిని సేకరించుకుంటూ కలిసిమెలిసి నడవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఆయన చెప్పినటువంటి ఒక మాట నేను మొన్న బైబిల్లో చదివాను. మాథ్యూస్ 20:26 దాంట్లో మీలో ఎవరైతే గొప్పవాడు కావాలనుకుంటారో లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మీరు మిమ్మల్ని గొప్పవాడిగా భావించాలనుకుంటారో అటువంటి వ్యక్తి ఒక సేవకుడిగా మారమని చెప్పి బైబిల్లో చెప్పినటువంటి పరిస్థితి. అందుకని రాజకీయాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా మీతో పాటు మేమందరం కూడా ప్రజలకు సేవ చేయడానికే భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడనేటువంటి భావంతో మనందరం కూడా ముందుకు నడుస్తూ మనకిచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి ఒక్క మంచి కార్యక్రమానికి కూడా వారు వీరు ఆ మతం ఈ కులం అనేటువంటి విధంగా కాకుండా కలిసిమెలిసి దేవుడిచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ ముందుకు సాగుదామని చెప్పి మన నియోజకవర్గంలో వెనుకబడినటువంటి ప్రాంతం ఈ నియోజకవర్గంలో మనందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా మనందరం కూడా సోదర భావంతో కలిసి నడుద్దాం. క్రిస్మస్ కాదు, సంక్రాంతి కాదు, రంజాన్ కాదు, ప్రతి పండుగను కూడా కలిసిమెలిసి చేసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ రోజు మాకు అధ్యక్షులుగా ముందుకు వచ్చినటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు మంచి కార్యక్రమంతో గుంటూరు తూర్పు నుంచి కార్యక్రమం మొదలుపెట్టడం ఆయన కూడా నిజంగా చాలా శుభదాయకం అని చెప్పి భావిస్తూ భగవంతుడు ఈ తూర్పు అడుగు ఆయనకు ముందు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయం ఆల్ ది బెస్ట్, గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ.